ఇదొక ఒంటరి ముసలి వ్యక్తి కథ. ఒంటరిగా ఉండిపోయిన ఒక వ్యక్తి. కాని అతని హృదయంలో మాత్రం ప్రేమ ఎప్పటికీ తగ్గలేదు. ప్రతి సాయంత్రం అతను ఒక కిటికీ పక్కన కూర్చొని ఒక పాత లేఖను చూస్తూ ఉండేవాడు. అప్పటికే 1000 సార్లు చదివిన లేఖ. ఏళ్ల తేడా ఉన్నా ఆ అక్షరాలు మాత్రం నిన్న రాసినట్టే అనిపించేవి. ఆ ఇల్లు. ఒకప్పుడు నవ్వులతో నిండిపోయిన ఇల్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. గోడలు జ్ఞాపకాలను దాచుకున్నాయి. గాలి గతంలో ఒక అనుభూతిని మిగిల్చింది. ఆమె కూర్చున్న కుర్చీ ఇప్పటికీ అలాగే ఉంది. కేవలం ఒక నీలి స్కార్ఫ్ చేతి హ్యాండిల్పై వేలాడుతోంది. ఆ మౌన గాలికి మెల్లగా ఊగుతోంది. చలి పెరిగే కొద్దీ అతను ఆ స్కార్ఫ్ను తన భుజాల చుట్టూ చుట్టుకొని ఆమె హస్తస్పర్శను మరలా అనుభూతి చేసుకునేవాడు. మరిన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి వెన్నెల అతని ముఖాన్ని ముద్దాడుతూ ఉండగా అతను ఆ లేఖను హృదయానికి అతుక్కుని మెల్లగా నిద్రలోకి జారిపోయాడు. ఉదయం అతను ఇక లేరు. కాని ప్రేమ ఎప్పుడూ అంతమవదు. అది ఆ లేఖలో ఉంటుంది. ఆ ఊగే కుర్చీలో ఉంటుంది. ఆ కిటికీ తెరవేసినప్పుడు వచ్చే గాలిలో ఉంటుంది. అతను ఒంటరిగా మరణించలేదు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పటికీ మాయమవదు.